కూరగాయల ధరలు చూసి సామాన్యుల గుండె బరువెక్కుతోంది. ఏ పూటకు ఏం వండాలో తెలియక మహిళలు దిక్కు చూసే పరిస్థితి నెలకొంటోంది. గతంలో కిలోల కొద్దీ కొన్నవారు ఇప్పుడు పావు కిలో అర కిలోతో సరిపెట్టుకుంటున్నారు అంటే కూరగాయలు ఎంతగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు కిలో 10 రూపాయలు 15 రూపాయలు ఉన్న కూరగాయల ధరలు ప్రస్తుతం ఏకంగా 30 నుంచి 60 రూపాయలు పలుకుతుండటంతో పట్టపగలే చుక్కలు చూస్తున్నారు. చిక్కుడు చుక్కల్లో చేరింది. కాకర కలవరం సృష్టిస్తోంది. కొత్తిమీర కన్నీళ్లు తెప్పిస్తోంది. ములక్కాడ దిగిరానంటోంది. అలసంద ఆకాశాన్నంటింది. పుదీనా కొనడం. అల్లం ధర అందుబాటులో లేకుండా పోయింది. చిన్న అల్లం ముక్క 10 రూపాయలకు కొనుగోలు చేయాల్సిందే. తోటకూర, గోంగూర, బచ్చలి, చుక్కకూరల ధరలు రెట్టింపయ్యాయి. అందుబాటులో ఉన్న బీర, బెండ, టమాటా, వంగ, ఆనపవట్టి కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ఇలా మార్కెట్లో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఒక కుటుంబం కూర వండుకు తినాలంటే కనీసం పూటకు 50 రూపాయలైనా ఖర్చు పెట్టక తప్పేలా లేదు. దిగుబడి తగ్గడంతో కూరగాయల రేట్లు అమాంతం పెరిగిపోవడంతో వినియోగదారులు ఆందోళన పడుతున్నారు. అందుబాటులో లేకపోవడంతో మధ్యతరగతి వారు అల్లాడిపోతున్నారు. ఎండల ప్రభావంతో వీటి దిగుబడి బాగా తగ్గిపోయింది. అందుబాటులో ఉన్న వాటి ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఇక్కడ మనకు నిజామాబాద్ లో అంకాపూర్ లో కూడా కొన్ని కూరగాయలు బాగానే పండిస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే నాగపూర్ పంపిస్తారు. ఎందుకంటే నాగపూర్ లో వాళ్ళ మనుషుల్ని పెట్టి మార్కెట్ చేస్తున్నారు. తెలంగాణలో కూడా చాలా ప్రాంతాల్లో కూడా అలవాట్లు ఉన్నాయి, కూరగాయలు పండించే అలవాట్లు తెలుసు. కానీ ఈ మార్కెట్ ఇబ్బందుల వల్ల ఈ చేస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ సమస్యను ఒక ప్రత్యేక శ్రద్ధ వహించి కొంత కూరగాయలు పండించి హైదరాబాదు సరఫరా చేయకుండా పోతే రాబోయే సంవత్సరం 2 ఏళ్లలో హైదరాబాద్ లో తప్పకుండా ఈ కూరగాయల కొరత ఉంటుంది. ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. వ్యాపారులు సిండికేట్లుగా ఏర్పడి అందుబాటులో ఉన్న వాటి ధరలను పెంచేస్తున్నారు. ధరలు పెరగడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. రైతు బజారుకు రావాలంటే 500 రూపాయలు కావాల్సిందేనంటున్నారు మహిళలు. 10 రూపాయలకు పావు కిలో కూడా రావటం లేదు. మినిమం 40 రూపాయలు అయితేనే మాక్సిమం 30 రూపీస్ 40 రూపీస్ 50 రూపీస్ అయిపోయాయి ప్రతి ప్రైస్ కూడాను. చుక్కలనంటుతున్న కూరగాయల ధరలు పచ్చడి మెతుకులతో కడుపు నింపుకోమంటున్నాయి. అదే సమయంలో కాయగూరలు లేకపోవడంతో తీవ్ర అనారోగ్యం ఏర్పడుతోందంటున్నారు వైద్య నిపుణులు. ప్రభుత్వం ఉందో లేదో తెలియటం లేదని, ధరలు ఇలాగే పెరుగుతూ పోతే తాము బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు సామాన్యులు. ఇప్పటికైనా కూరగాయల ధరలు నియంత్రించాలని కోరుతున్నారు.